నమస్తే మిత్రులారా. ఈ వీడియో ద్వారా కొంత ఆలస్యమైనప్పటికీ ఇప్పుడే ఆహ్, బయటకొచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి బాధాకరమైన విషయం. దాన్ని మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. అదేంటంటే హైదరాబాద్‌కు ఒక 75, 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాండూరు అనేటువంటి ప్రాంతం. ఆ తాండూరుకి ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బెల్కటూరు అనేటువంటి గ్రామం. హైదరాబాద్‌కు 75, 80 కిలోమీటర్ల దూరంలో తాండూరు ఉంటది. ఈ తాండూరు, బెల్కటూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటిది. ఈ తాండూరుకి 8 కిలోమీటర్ల దూరంలోనే బెల్కటూరు ఉంది. అంటే దాదాపు ఒక 90 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఒక గ్రామం. ఆ గ్రామంలో నవీన్ కుమార్ అనేటువంటి ఒక మాదిగ సామాజిక నేపథ్యం ఉన్నటువంటి మిత్రుడు. అతను ఆహ్, మామూలు మనిషి కూడా ఏం కాదు. ఎంబీఏ చదువుకున్నాడు. అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసినటువంటి అతను. మే 18 నాడు తన వివాహం జరిగింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఒక గ్రామంలో పుట్టి, పెరిగి, ఎదిగి, ఉన్నత విద్యావంతుడై వివాహం చేసుకున్నాడు. దీనిలో పెద్ద విశేషమేముంది? దీనిలో పెద్ద చర్చించవలసిన అవసరం ఉందని మీకు కనిపియవచ్చు. అక్కడే వచ్చింది సమస్య. ఏంటంటే ఆ గ్రామంలో, బెల్కటూరు గ్రామంలో దళితులు ఇప్పటివరకు పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా హిందూ సాంప్రదాయ ప్రకారము పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ గ్రామంలో 2 ప్రధానమైనటువంటి దేవాలయాలున్నాయి. ఒకటి హనుమంతుడి హనుమాన్ టెంపుల్ ఒకటుంది. రెండోది శివాలయం గూడా ఉంది. సాధారణంగా ఆ ఊరు యొక్క జనాభా 1800. దాంట్లో ప్రధానంగా ఒక 300 వరకు దళిత కుటుంబాలున్నాయి. మిగతా ఒక రెడ్లు ఒక 50 కుటుంబాలు. మిగతా వాళ్ళంతా కూడా బీసీలు ప్రధానంగా ఉన్నటువంటి గ్రామం అది. ఒక రకంగా బెల్కటూరు అనేటువంటిది బీసీ కులాలు ఎక్కువ జనాభా కలిగి ఉన్నటువంటి గ్రామం. అయితే నవీన్ కుమారు ఒక ఎంబీఏ పూర్తి చేసినాడు. విద్యావంతుడు. కొంత అవగాహన ఉంది. సామాజిక చైతన్యం ఉన్నటువంటి మిత్రుడు. తను మే 18 తారీఖు నాడు వివాహం చేసుకునే ముందు, నా వివాహం చేసుకోదలుచుకున్నాను ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర అంటే వాళ్ళు గ్రామంలో ఉన్నటువంటి పెద్దల పేర్ల మీద చలామణి అయితున్నటువంటి ప్రధానంగా బీసీ మిత్రులు, బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు. దళితులు ఇప్పటివరకు ఈ గ్రామంలో దేవాలయాలలో పెళ్లి చేసుకోవడం అనేది లేదు. మన ఊర్లో అట్లాంటి ఆచారం లేదు. దేవాలయాల్లోకే రావడానికి వీలు లేని ఈ సందర్భంలో ఏకంగా దేవాలయంలోనే పెళ్లి చేసుకోవడానికి సాహసించడము ఒక సామాజిక నేరం అనే విధంగా ఆ నవీన్ కుమార్‌ను నియంత్రించారు. సరే, గ్రామం సహకరించట్లేదు. అప్పటిదాకా చదువుకున్నవాడిగా గుర్తింపిచ్చింది ఆ గ్రామం. గౌరవించింది. మనసులో కుల వివక్షతను పాటించినప్పటికీ బయటికి పెద్దగా దాన్ని మాట్లాడినటువంటి సందర్భం. ఒక అవసరం ఏర్పడి ఆ గ్రామం నిర్మించుకున్నటువంటి ఆ గ్రామం అంటే కేవలం బీసీలు మాత్రమే, రెడ్లు మాత్రమే కాదు గదా! 300 కుటుంబాలతో ఉన్నటువంటి మాదిగ పల్లెలు, మాదిగ కుటుంబాలను గూడా వెలివేసేటువంటి ఒక దుశ్చర్యకు అక్కడున్నటువంటి బీసీ మిత్రులు పాల్గొన్నారు. సరే, గ్రామం సహకరించట్లేదు గాబట్టి, ఆ బెల్కటూరు గ్రామానికి ఒక 3, 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వీరారెడ్డిపల్లి అనేటువంటి గ్రామంలో అక్కడ ఒక దేవాలయం ఉంది. వీరభద్రేశ్వర స్వామి గుడిలో అతను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకొని ఇవాళ ప్రపంచం అంతా మారింది. దేశం మారింది. చట్టాలొచ్చినాయి. తర్వాత చదువుకున్నటువంటి వాడు నవీన్ కుమార్. ఆయనేమి అమాయకుడు గాదు. లేకపోతే ఆయనేమి అనామకుడు గాదు. నిరక్షరాస్యుడు అసలే కాదు. కాబట్టి వివాహం చేసుకున్న తర్వాత తన బంధుమిత్రులతోని, స్నేహితులతోని తను పుట్టి పెరిగినటువంటి గ్రామంలో వివాహ ఊరేగింపు చేయాలనుకుంటున్నాడు. చేయాలనుకుని నిర్ణయించుకొని ఒక డీజే ఆహ్, సాధారణంగా ఇవాళ అన్ని గ్రామాలలో కూడా ఏ పండుగలకు గాని, పెళ్ళిళ్ళకి గాని ఒక రకమైనటువంటి సంతోష కార్యక్రమం ఏదున్నా గూడా అంతకుముందు డప్పులతోని ఊరేగింపేది. ఇప్పుడు డీజేలు వచ్చినాయి. డీజే సంస్కృతి వచ్చింది. డీజేని పెట్టుకొని ఊరేగింపు చేద్దామని చెప్పేసి హనుమాన్ టెంపుల్ దగ్గర వాళ్ళు ఉన్నప్పుడు, కొంతమంది బీసీ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి చేరుకొని యువకులు, ఆ డీజేను ఏర్పాటు చేసినటువంటి అతన్ని కూడా చాలా దుర్భాషలాడి,
అది అసలు మరి అంటే వీడియో రూపంలో నేను చెప్పాలో చెప్పకూడదో తెలియదు గానీ, బట్ అనివార్యంగా చెప్పవలసొస్తుంది. అక్కడ జరిగిన పరిణామాలు, వాస్తవాలేందో ప్రజలకు తెలియడం కోసం మాత్రమే ఈ పదజాలాన్ని వాడడం జరుగుతుంది. అతన్ని చాలా దుర్భాషలాడుతూ "లంజా కొడుకా, మాలమాదిగ కొడుకులకు నువ్వు డీజేలు పెడతావారా?" అనేటువంటి ఇంత ఘోరంగా దిగజారి మాట్లాడినటువంటి సందర్భము అక్కడ రికార్డ్ అయి ఉంది. సరే ఈలోపు ఈ నవీన్ కుమారు పెళ్లి కుమారుడు కూడా అక్కడ ఎవరైతే వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళతోని కొంత వాగ్వివాదానికి దిగిన మాట వాస్తవం. పెళ్లి నాది, పెళ్లి చేసుకున్నాను, ఊరేగింపు చేసుకోదలుచుకున్నాను. మీరు పిలిస్తేనే అతనొచ్చి ఈ డీజేని అరేంజ్ చేసినాడు. మీకున్న అభ్యంతరం ఏందని చెప్పేసి వారితోని కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడింది. వాద సంవాదం కూడా జరిగింది. అయినప్పటికీ పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తిగా ఆ మాత్రము నైతిక బాధ్యత, గుర్తింపు, గౌరవం లేకుండా మళ్ళీ అదే మాట మాట్లాడినారు. అప్పటికే తాండూరు ఎంత దూరం ఉంది? బెల్కటూరుకి 8 కిలోమీటర్ల దూరం. కాబట్టి పోలీసులకు సమాచారం పోయినట్టుంది. పోలీసులు కూడా కానిస్టేబుల్ వచ్చినారు. వాళ్ళ సమక్షంలోనే ఈ బీసీలకు సంబంధించిన వాళ్ళు యువకులు, బహుజన అంటే బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు చాలా దుర్మార్గంగా, చాలా అమానవీయంగా, దురుసుగా ఒక రకంగా వాడలేనటువంటి పదజాలాన్ని వాడి మానసికంగా కుంగదీసేటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చి, కులం పేరుతోని తిట్టి, దుర్భాషలాడినటువంటి పరిస్థితి పోలీసులుగా వచ్చినటువంటి పోలీసు మిత్రులే వీడియో రికార్డ్ చేసినటువంటిది కూడా ఇవాళ మనకు అందుబాటులో ఉంది. ఆ రకంగా దూషించిన తర్వాత సరే సమస్య సద్దుమణిగింది. ఊరేగింపు అయిపోయింది. అంతా అయిపోయింది. తను చదువుకున్నవాడు, ఎంబీఏ చేసినవాడు కాబట్టి నాకే ఈ రకమైనటువంటి ఆహ్, విచక్ష వివక్షత జరిగితే, మరింక మామూలు ప్రజల పరిస్థితి ఏందని జెప్పేసి బహుశా గమనించినాడేమో, తను తాండూరు పోలీస్ స్టేషన్‌కెళ్ళేసి ఎవరెవరైతే ఈ విషయంలో పాల్గొని దుర్భాషలాడినారో, తన యొక్క ప్రొసెషన్‌కి, వివాహ ఊరేగింపుకి ఎవరైతే వ్యతిరేకంగా పనిచేసినారో, వాళ్ళ మీద పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ జేసి ఎఫ్ఆర్ఐ చేయమని జెప్పేసి పోలీస్ అధికారులకు చెప్పినాడు. చాలా కాలం తర్వాత ఇది బయటకొచ్చింది. వాళ్ళు పోలీసులు తాత్సారం జేసినారు. చాలా కాలం వరకు దాని మీద ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు. సరే ఆ లోకల్‌గా రంగారెడ్డి, తాండూరు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంత దళిత నాయకత్వం, కేఎన్‌పీఎస్ వాళ్ళు, తర్వాత మిగతా ఎంఆర్‌పీఎస్ ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళందరూ గూడా ఇదేంటి ఇది చాలా దారుణం గదా! అని జెప్పేసి పోలీసులను అడగడానికి ప్రయత్నం జేస్తే, ధర్నాలు జేస్తే వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్‌లో పెట్టినారు తప్ప, ఈ నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు, నేరం చేసిన వాళ్ళు నేరం చేశారని చెప్పేసి చాలా ఫిజికల్ ఎవిడెన్సెస్ ప్రజల దగ్గర కాదు. పోలీస్ కానిస్టేబుల్లు చిత్రీకరించినటువంటి వీడియోలలోనే అవి ఉన్నాయి. ఇవన్నీ ఎవిడెన్సెస్ ఉండంగా, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉండంగా, అక్కడ కేస్ ఫైల్ చేయించడానికి కూడా ఒక పెద్ద ఉద్యమం చేయవలసొచ్చింది. సరే ఉద్యమం చేశారు, కేస్ ఫైల్ అయింది గానీ, అందులో భాగస్వాములైనటువంటి వాళ్ళను మరి చట్టబద్ధంగా ఒక భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది. రాజ్యాంగంలో ఒక చట్టం ఉంది. ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనం నేరము. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది ఒకటుంది. ఎస్సీల పట్ల దురుసుగా ప్రవర్తించినా, అమానవీయంగా ప్రవర్తించినా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడినా, సైగలు చేసినా, వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసినా, వాళ్ళ ఆత్మగౌరవానికి భంగం కలిగే విధంగా ఎట్లాంటి కార్యాచరణ తీసుకున్నా, వారు చట్టరీత్యా శిక్షార్హులనేటువంటి చట్టం ఒకటి ఉండంగా, దాని మీద ప్రాథమిక విచారణ కూడా చేయట్లేదు పోలీసులు. వాస్తవానికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ అయిన తర్వాత డీఎస్పీ ర్యాంక్ అధికారి దాన్ని విచారణ చేసి, ఆ విచారణలో వాస్తవాలను బయటకు తీసి, దానికి అనుగుణంగా తప్పకుండా ఎవరైతే ఎస్సీ, ఎస్టీలను అవమానపరిచిండ్రో, వాళ్ళ ఆత్మగౌరవానికి భంగం కల్పించిండ్రో వాళ్ళని అరెస్ట్ చేసి జైల్‌లో పెట్టాలి. ఆ తర్వాత న్యాయస్థానంలో దాన్ని ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. తప్పకుండా వాళ్ళకి శిక్షలు పడే విధంగా పోలీస్ యంత్రాంగం పనిచేయాలి. కానీ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి బాలకృష్ణారెడ్డి గారు డీఎస్పీగా ఉన్నారు. వారు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకున్నట్టు ఎక్కడ కనపడట్లేదు. లోకల్ వాళ్ళు ఇప్పుడు తాండూరులో పనిచేస్తున్నటువంటి వివిధ దళిత నాయకులతోని మాట్లాడితే ఎస్ఐ గారు గాని, సిఐ గారు గాని, తర్వాత డీఎస్పీ గారు ప్రధానంగా ఈ ప్రధానమైన విషయం పట్ల పెద్దగా శ్రద్ధ చూపించకుండా వేరే వేరే విషయాలను చాలా శ్రద్ధతోని వారు ఆహ్,
పనిచేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఇస్తున్నటువంటి సమాచారం బట్టి తెలుస్తుంది. అంటే ఇవాళ ఇక్కడ ఒక 2, 3 విషయాలు ప్రస్తావించదలుచుకున్నాను. హైదరాబాదు ఒక మెట్రోపాలిటన్ సిటీ. అంటే విశ్వనగరం. హైదరాబాద్‌కు దాదాపు ఒక 75, 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తాండూరు. ఇవాళ హైదరాబాదు చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్ అంటున్నాం కదా! ఈ ఔటర్ రింగ్ రోడ్, తాండూరు దాంట్లో భాగమే. అంటే ఒక దాదాపు రంగారెడ్డి, హైదరాబాద్ అనేటువంటిది కలిసిపోయి ఉంటాయి. హైదరాబాద్‌లోనే ఈ నేరం జరిగినట్టు నా దృష్టిలో. మరి అట్లాంటి ఒక మెట్రోపాలిటన్ సిటీలో ఇంత చైతన్యం ఉన్నటువంటి ఇక్కడ హైదరాబాద్‌కు దగ్గరలో కూతబెట్టు దూరంలో ఉన్నటువంటి ఈ బెల్కటూరులో ఈ సంఘటన జరిగితే పోలీసు యంత్రాంగం స్పందించదు. అక్కడ ఇతర ఏ కార్యనిర్వాహక శాఖ కూడా దాని మీద స్పందించదు. పైపెచ్చు ఎవరైతే బాధితుడో తన పట్ల లేదా తనకు సహకరిస్తున్నటువంటి ఇతర ప్రజా సంఘాల పట్ల అన్యాయంగా, దురుసుగా ప్రవర్తించేటువంటి ఒక అమానవీయమైనటువంటి వ్యవస్థ ఇవాళ మనకు తాండూరులో, బెల్కటూరులో చూడవచ్చు. తర్వాత విచిత్రం ఏందనంటే, ఇవాళ తాండూరు ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారి పేరేంటంటే మనోహర్ రెడ్డి గారు. ఈ మనోహర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. ఇవాళ చట్టసభలో ఉన్నారు. మరి తాండూరు నియోజకవర్గానికి సంబంధించిన వారు. తాండూరుకు, బెల్కటూరుకు 8 కిలోమీటర్ల దూరమే. హైదరాబాద్‌లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇవాళ సమాచారము ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో ప్రపంచమంతా పరిగెడుతుంది గదా! ఇంతవరకు వాళ్ళని పరామర్శించిన పాపాన పోలేదు. చాలా ఒక ఆహ్, సాఫ్ట్ క్యారెక్టర్‌గా పేదల పట్ల, బీదల పట్ల చాలా ప్రేమ, అనురాగం, మమకారం ఉన్నట్టు బయటికి కనబడుతున్నటువంటి గౌరవ ఎంపీ గారు కూడా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు దానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అటు మనోహర్ రెడ్డి గారు గాని, ఇటు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు గాని కనీసం బాధితులను పరామర్శించినటువంటి పాపాన పోలేదు. పైపెచ్చు నేను నిన్ననో, మొన్ననో పేపర్‌లో చూసినాను. మన ఎంపీ గారు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇక్కడ చెంచల్గూడలో జైల్‌లో అనుకుంటా కొంతమంది గోరక్షక మిత్రులు జైల్‌లో ఉంటే వారిని పరామర్శించి బయటకొచ్చి ప్రెస్‌ని అడ్రెస్ చేసినారు. ఆ మొత్తం ప్రెస్ యొక్క సారాంశం ఏంటంటే, గోరక్షకులకు మేము అండదండగా ఉంటామని చెప్పేసి వారు మాట్లాడినారు. సంతోషం. గోరక్షకులకు గో సంపదలను, గోవులను సంరక్షించడం కోసం, ఇవాళ పశువులను సంరక్షించడం కోసం చట్టబద్ధంగా అనేక చట్టాలున్నాయి. వాటిని పరిరక్షించవలసిందే. చట్టాలను ఇంప్లిమెంట్ చేసుకోవడానికి గోవుల పట్ల ప్రేమానురాగాలు ఉన్నటువంటి మిత్రులు, గోరక్షక సంఘాలు పెట్టుకొని పనిచేస్తే, వాళ్లకు చట్టాతీతంగా వాళ్ళని అన్యాయంగా రాజ్యం అరెస్ట్ చేసి జైల్లో పెడితే, వాళ్ళ వైపున ఒక ప్రజాప్రతినిధిగా ఎంపీ గారు మాట్లాడడం తప్పేం కాదు. కానీ గోవులకు, బర్రెలకు, గొర్రెలకు, జంతువులకున్న విలువ ఈ స్వతంత్ర భారతదేశంలో ఒక మెట్రోపాలిటన్ సిటీకి పక్కన ఉన్నటువంటి ఒక గ్రామంలో దళితులకు లేదా మరి? దళితులకు చట్టాలు వర్తించాయా? దళితులకు రాజ్యాంగం వర్తించదా? దళితుల విషయంలో ప్రభుత్వ శాఖలు ఏమి స్పందించాయా? మరి ఎంపీ గారికి ఇక్కడ గోరక్షకుల దగ్గరికి పోవడానికి కాళ్ళొచ్చినాయి గానీ, ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ అతను. నవీన్ కుమార్ అనేటువంటి ఒక మాదిగ మిత్రుడు. మరి ఆయనను పరామర్శించి ఏం జరిగింది? వాస్తవాలు ఏం జరిగినాయి? ఇలాంటి పరిస్థితులు జరగకుండా ఉండాలని చెప్పేసి మరి గ్రామాలను చైతన్యవంతం చేయవలసినటువంటి ప్రజాప్రతినిధులు కాదా? అంటే దళితులు, ఆదివాసీలు అంటే కేవలం ఓట్లు కాసే చెట్ల, యంత్రాల వాళ్ళు? ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం కాళ్ళ బేరానికి వస్తారు. కడుపులో తలకాయ పెడతారు. కాళ్ళు మొక్కుతారు, చేతులు పట్టుకుంటారు గానీ, దళితుల మీద ఇట్లాంటి అవమానాలు, అన్యాయాలు, అకృత్యాలు జరిగినప్పుడు మాత్రం స్పందించరు. విచిత్రం ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తాండూరు అనేది ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కిందకొస్తది. తర్వాత హైదరాబాద్ చాలా దగ్గరగా ఉంది. నాకంటే ముందు చాలామంది సోషల్ మీడియాలో దీని మీద స్పందించిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇన్ని వార్తలు చూసి ఎప్పటికప్పుడు డేగ కన్నులాగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క సమాచారం ఇచ్చి ఉండరా? మరి ఇచ్చుంటే ఎందుకు స్పందించట్లేదు? అక్కడ ఒక బాలకృష్ణారెడ్డి గారు ఉంటారు. ఆయన రెడ్డి. అంటే హెగెల్ అనేటువంటి ఒక
జర్మన్ తత్వవేత్త ఏమంటాడంటే, ఉద్యోగ సమయంలోకి చేరుకున్న తర్వాత వ్యక్తులకు కులాలు, మతాలు, స్త్రీ, పురుష లింగ భేదాలు పాటించకూడదని అంటారు. ఉద్యోగ రంగంలో చేరిన తర్వాత నువ్వు ఆల్మోస్ట్ ఒక న్యూట్రల్ పర్సన్‌గా వ్యవహరించాలి. నువ్వు కులానికి రెడ్డి కావచ్చు, కులానికి ఇంకో కులం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, మరొకటి కావచ్చు. కానీ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చట్టం నీకొక అధికారం ఇచ్చింది. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత నీ పైన ఉంది. మరి బాలకృష్ణారెడ్డి గారు దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి. జరిపి నిందితులైన వాళ్ళని తప్పకుండా చట్ట పరిధిలో వాళ్ళకి వాళ్ళ మనసులో పరివర్తన వచ్చే విధంగా చట్ట పరిధిలో వాళ్ళని శిక్షించవలసిన అవసరం ఉంది. ఇదొకటి. రెండవ విషయము నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇవాళ చాలా ఆహ్, భిన్నమైనటువంటి పరిణామాలు సమాజంలో ప్రోది చేసుకుంటున్నాయేమో అనిపిస్తది. ఒకవైపు చదువుకొని చైతన్యం పొందినటువంటి బహుజన కులాల నేపథ్యం ఉన్నటువంటి మేధావులు, రాజకీయ నాయకులు, ఆదివాసీ, దళిత బహుజన సమూహాలను రాజకీయంగా ఏకీకరణ చేసి, అగ్రకుల ఆధిపత్యంలో నుంచి ఈ అణగారిన వర్గాల యొక్క ప్రాతినిధ్యాన్ని కాపాడుకోవాలనేటువంటి ఒక ఐక్య ఉద్యమాలు హైదరాబాదు జిల్లా కేంద్రాలలో చేస్తున్నారు. చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సంఘాలు బీసీ యువజన సంఘాలున్నాయి, బీసీ సంఘాలున్నాయి. ఆ మాటకొస్తే ప్రతి కులానికి ఒక సంఘం ఉంది. గౌడ సంఘం ఉంది, యాదవ సంఘం ఉంది, కురుమ సంఘం ఉంది, మున్నూరు కాపు సంఘం ఉంది, పద్మశాలి సంఘం ఉంది. ప్రతి కులానికి ఒక సంఘం ఉంది ఇట్లా. కులానికి ఒక సంఘం ఉండంగా అన్ని కులాలను ఒక ఉమ్మడి సమూహంగా దాన్ని నిలబెట్టడం కోసం చాలామంది ఆర్. కృష్ణారావు లాంటి వాళ్ళు, జాజుల శ్రీనివాస్ లాంటి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు బీసీ నేపథ్యం నుంచి. ఈ మధ్య కాలంలో ఆహ్, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లుగా ఉన్నవాళ్ళు, గ్రూప్ 1 ఆఫీసర్‌గా ఉండి, కొంత రాజకీయ చైతన్యం పొంది, భయపడకుండా బయటకొచ్చి, ఈ అగ్రకుల ఆధిపత్యాన్ని ఎదిరిస్తున్న వాళ్ళు గూడా ఉన్నారు. నిన్ననే ఒక బుక్ రిలీజింగ్ జరిగింది. నరహరి గారని వారు ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. వారి ఆధ్వర్యంలో ఓబీసీ పోరుబాటు అన్నట్టు ఒక పుస్తకాన్ని కూడా తీసుకొచ్చి దాన్ని రిలీజ్ చేసి, రాబోయే కాలంలో తెలంగాణలో బీసీ నేపథ్యం ఉన్న వాళ్ళే రాజ్యాధికారాన్ని చేపట్టబోతున్నారనేది అక్కడ వాళ్ళు చాలామంది వ్యక్తులు మాట్లాడినారు. అందులో చాలా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారున్నారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ గౌడ్ గారున్నారు. దాసు శ్రవణ్ గారున్నారు. వెల్ ఎడ్యుకేటెడ్ ఆయన. అట్లాగే ప్రకాష్ గారున్నారు. ఇంకా చాలామంది బీసీ మేధావులు ఉన్నారు ఆ వేదికల మీద. అట్లాంటి అనేక వేదికలు వస్తున్నాయి, మాట్లాడుతున్నారు, చైతన్యం తీసుకొస్తున్నారు. ఒక బ్రాడర్ ఫ్రేమ్‌వర్క్‌లో మౌలికంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ జేఏసీలు నిర్మాణం అవుతున్నాయి. ఇది ఒక చాలా ఆహ్వానించే పరిణామం. అయితే ఇవాళ బీసీ ప్రజలను కేవలం రాజకీయ అధికారంలో బీసీల ప్రాతినిధ్యం ఏమిటి అనే దానికే పరిమితమై బీసీ సంఘాలు, బీసీ మేధావులు, బీసీ ప్రజానీకం ఆలోచిస్తదా? బీసీ సమూహాల నుంచి ఎదిగొచ్చినటువంటి మేధావి వర్గము, రాజకీయ చైతన్యం ఉన్నటువంటి నాయకత్వం వహిస్తున్నటువంటి సంఘాల బాధ్యులు, అగ్రకులాల యొక్క రాజకీయ అధికారంలో నుంచి మనం అధికారం తీసుకుందామని ఆలోచిస్తారా? ఈ అధికారం రావాలంటే కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజల మధ్య ఒక సంపూర్ణమైన మానసిక పరివర్తన జరిగి, ఒక సోదరా భావాన్ని పెంపొందించకపోతే అది కేవలము మున్నాల ముచ్చటగా మాత్రమే ఉండిపోతది. కాబట్టి నేను బీసీ ప్రజారాసుల నుంచి ఎదిగొచ్చినటువంటి మేధావులకు, కవులకు, కళాకారులకు, రచయితలకు, బుద్ధిజీవులకు, రాజకీయ నాయకులకు వినమ్రంగా విన్నవించేదేంటంటే, అయ్యా కేవలం హైదరాబాదు, రంగారెడ్డి లేదంటే జిల్లా కేంద్రాలలో, మండల కేంద్రాలలో మాత్రమే పరిమితం కాకండి. గ్రామాలకు తరలండి. గ్రామాల్లో ఉన్నటువంటి మన బీసీ ప్రజారాసులను కొంత కటువుగా ఉంటది. కొంత రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళు సిద్ధపడరు గానీ, మెల్లమెల్లగా దళితుల పట్ల, ఆదివాసుల పట్ల, అణగారిన ప్రజారాసుల పట్ల గురుతర బాధ్యతతోని ప్రేమపూర్వకంగా, గౌరవపూర్వకంగా వాళ్ళను కూడా ఒక ఆత్మగౌరవం కలిగినటువంటి ప్రజారాసులుగా గుర్తించేటువంటి ఒక అంతర్గత పరివర్తన తీసుకురావడం కోసం గూడా ఉద్యమాలు, రచనలు, మీటింగ్‌లు జరగాలి అనేటువంటిది గూడా వాళ్ళు గమనించవలసిన అవసరం ఉంది. ఏదేమైనా తక్షణమైతే రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, అట్లాగే అక్కడ ఉన్నటువంటి
కార్యనిర్వాహక యంత్రాంగం, ప్రధానంగా పోలీస్ యంత్రాంగం తప్పకుండా ఇమ్మీడియేట్‌గా దాని మీద విచారణ చేపట్టి, బాధ్యులు ఎవరైతే ఉంటారో వాటి మీద కేస్ ఫైల్ చేసి, వారిని చట్టబద్ధంగా వాళ్ళని సంస్కరించేటువంటి శిక్ష ఏయవలసిందే. అట్లాగే ఎంతో మానసిక క్షోభను అనుభవించినటువంటి ఈ నవీన్ కుమార్, వారి కుటుంబ సభ్యులకు, వారి బంధుమిత్రులకు ఒక ధైర్యాన్ని, ఒక స్థైర్యాన్ని, ఒక మానసిక యూనో తోడ్పాటును అందించవలసిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంతేగాకుండా ఇవాళ ఇప్పటికైనా ఇట్లాంటి సంఘటనలు రోజు చాలా దేశవ్యాప్తంగా కోకొల్లగా జరుగుతుండవచ్చు గాక. నేను ఒక పత్రికలో చదివినాను. ఒరిస్సాలో ఒక వేరే కులం అమ్మాయిని దళిత అబ్బాయి చేసుకుండని జెప్పేసి, ఆ అమ్మాయికి సంబంధించిన మొత్తం 40 మంది కుటుంబ సభ్యులకు శిరోముండనం చేయించినారు. అంటే మొత్తం గుండు గీయించేసినారు. ఇక్కడ ఒరిస్సాలో. అట్లా దేశవ్యాప్తంగా నేనిప్పుడు మనం ఈ వీడియో చేస్తున్న కాలంలో గూడా ఎన్నో రకాల అవమానాలు, ఎన్నో రకాల అగాత్యాలు, మానభంగాలు, హత్యలు జరుగుతున్నాయి. ఇదేం కొత్తది గాదు. ఇదేమి మొదటిది గాదు. ఇదేం చివరిది కాకపోవచ్చు. కానీ ఎప్పటికప్పుడు ఏ స్థాయిలో ఏం జరిగినా గూడా కలిసికట్టుగా దాన్ని వ్యతిరేకించి, దాన్ని సంఘటితంగా ఎదుర్కొనేటువంటి ఇంకా రాజకీయ చైతన్యం అణగారిన ప్రజారాశులైన దళితులలో, ఎస్సీలలో, ఎస్టీలలో రావాలి. అటువైపు ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులు కులాలకు, మతాలకు అతీతంగా ఒక బాధితుల పట్ల సానుభూతిని, సహానుభూతిని ప్రకటించి దగ్గరలో తాండూరు ప్రాంతంలో ఉన్న మిత్రులు ఎవరైనా ఉంటే అక్కడ ఏదైనా ఉద్యమం నిర్మాణం అయితే దానిలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుతూ సెలవు.